హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఇన్సైట్స్ ఛానల్. నా ఛానల్ ఒక మంచి హెల్దీ డ్రింక్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మనకి ఇండియాలో ఫుల్గా ఎండలు వచ్చేసాయి కదా, సో ఎన్ని వాటర్ తాగినా కూడా దాహం తీరట్లేదు అండ్ బాడీలో కూడా డీహైడ్రేషన్ ఎక్కువైపోతుంది. సో దీనికి నేను ట్రై చేస్తున్న ఒక మంచి మజ్జిగ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను. ఇది యాక్చువల్లీ రోహిత్ నాకు ఇచ్చాడు ఈ డ్రింక్. నాకైతే చాలా నచ్చింది. ఇది అందరితో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. సో రోహిత్కి ఇస్తున్నాను. ఈ రెసిపీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదిగో రోహిత్, ఎక్స్ప్లెయిన్ చేయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రేఖా ఇన్సైట్స్ ఛానల్. సో మనం ఈ మండు టెండల్లో చాలా హెల్తీగా మన బాడీని కూల్గా ఉంచుకొని పొట్టను చల్లగా ఉంచుకోవడానికి మంచి మజ్జిగ రెసిపీ చెప్తాను. ఫస్ట్ గ్లాసులో పెరిగేసుకున్న తర్వాత ఒక మంచి సన్నని లేతని దోసకాయని తీసుకొని సన్నగా తరుముకొని పెట్టుకొని వాటిని మనం గ్లాస్లో వేసుకోవాలి. దోసకాయ ఎందుకు వాడుతున్నాను అనేది చిన్న హెల్త్ బెనిఫిట్ ఏంటంటే దాంట్లో చాలా హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ 90% వాటర్ ఉంటుంది. అది తీసుకోవడం వల్ల పొట్ట బాగా చల్లగా బాగుంటుంది. మనకి ఇది కావాల్సింది ఎండాకాలం. సో అందుకు నేను దీన్ని ఒక ఇంగ్రీడియంట్గా ఎంచుకున్నాను. దాని తర్వాత నేను వాడబోయే వేరే ఇంగ్రీడియంట్స్ కరివేపాకు మరియు కొత్తిమీర. సో ఫస్ట్ మనం వేసుకున్న పెరుగుని కొంచెం చిలుక్కోవాలి. నేను గ్లాస్తో స్పూన్తో చేసేసాను. మీకు కావాలి అంటే చిలుకొచ్చు, మీకు నచ్చినట్టు మీరు చేయండి. ఇందాక మనం తరుముకున్న దోసకాయల్ని 2 గ్లాసుల్లో సగం సగం వేసుకోవచ్చు. మనకి ఎక్కువగా ఇష్టం ఉంటే ఇవి చిన్న దోసకాయలు కాబట్టి ఒకటి పూర్తిగా కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాము అంటే కరివేపాకు తీసుకుంటాం. చాలామంది కర్రీస్లో కరివేపాకు తీసేస్తారు, బట్ దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను ఎంచుకున్న దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను. ఫస్ట్ వాటిని సన్నగా తరుముకుంటూ ఉన్నాం. దాని తర్వాత హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది. అది కంటికి చాలా మంచిది. అదొకటే కాకుండా నేను రెగ్యులర్గా ఇక్కడ దగ్గరలో రెస్టారెంట్కి వెళ్ళేవాడిని. అక్కడ ఓనర్ చెప్పిన తర్వాత ఇంకోటి ఏమర్థమైందంటే దాంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, హెయిర్కి చాలా మంచిది, హెయిర్ గ్రోత్ ప్లస్ హెయిర్ని నల్లగా ఉంచుతుంది అని చెప్పి అర్థమైంది. తర్వాత ఎంచుకున్న 3వ ఇంగ్రీడియంట్ కొరియాండర్. సో కొరియాండర్లో నాకు అర్థమైంది ఏంటంటే చాలా హై ఫైబర్, బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది, ప్లస్ పొట్టని చాలా సన్నగా ఉంచుతుంది. సో దాన్ని కూడా మనం సన్నం తరిగి మనం ఇది కూడా చాలా నీట్గా స్ప్లిట్ చేసి మన మజ్జిగలో వేసుకోవచ్చు. దీని తర్వాత మనం ఇంకా కావాలి అనుకుంటే బాడీ ఎవరికైనా యాసిడిటీ లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి అల్లం లేక నేను వేయలేదు. లేదా ఇంకో ఇంగ్రీడియంట్ కూడా ఉంది, ఉసిరికాయ. అది చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్, దాన్ని కూడా వేసుకోవచ్చు సన్నం తరిమి. సో అది అందుబాటులో లేక నేను వేయలేదు. బట్ వ్యూవర్స్ మీరైతే అవి యాడ్ చేసి ట్రై చేసి ఎలా ఉందో చెప్పొచ్చు రేఖా గారి ఛానల్లో. సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత నేనైతే జనరల్గా కొంచెం లెమన్ పిండుతాను. దానివల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, ప్లస్ విటమిన్ సి కూడా దొరుకుతుంది. ఇది మనకు మంచి హెల్త్ బెనిఫిట్ సమ్మర్లో. ఇవన్నిటితో పాటు నెక్స్ట్ ఏం చేయాలి అంటే నేనైతే నార్మల్గా కాస్త సాల్ట్ యాడ్ చేస్తాను ఈ వీడియోలో 1 సెకండ్లో. సాల్ట్ ఎందుకు అంటే ఈ పుల్లంటి పెరుగుకి కొంచెం తాగే ఫ్లేవర్ ఇస్తుంది, ప్లస్ మనకి ఎండలో తిరుగుతూ ఉంటాం కాబట్టి వి లూజ్ లాట్ ఆఫ్ సోడియం. సో అది కూడా మనకి బాడీలో ఎలక్ట్రోలైట్స్ లాగా యాడ్ అయ్యి మనకి మంచిగా బాడీని హెల్తీగా యాక్టివ్గా ఉంచుతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత చాలా మంచిగా మిక్స్ చేసి మనం తాగేస్తే ఒక హెల్తీ మజ్జిగ రెడీ. యా, థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. యాక్చువల్లీ నేను ఇది 1 వీక్ ట్రై చేశానండి. నా హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇది ఇంకా పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. కాబట్టి ఈ రెసిపీని అయితే మీ అందరితో నేను షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను రోహిత్ చేత ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నారో అడిగి చూపిస్తున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. యా, మీ అందరూ కూడా ట్రై చేసి ఈ బటర్ మిల్క్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మినిమం 1 వీక్ అయితే ట్రై చేయండి. మీరైతే మీ హెయిర్ గ్రోత్ అన్నీ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.